హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ పార్సల్ ఈ సీజన్లో ఇలాంటి పార్సల్ వచ్చిందంటే ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఒక చిన్న గెస్ట్ చేయండి, ఒక చిన్న కామెంట్ పెట్టండి. ఇంకెందుకులే కానీ ఆలస్యం చూస్తూ ఉండండి. ఒక సర్ప్రైజ్ మీకైతే కాదండి, మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అది ఈ సీజన్లో మాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది. చాలా ఎగ్జైట్మెంట్గా కూడా ఉన్నాము. చూసేసేయండి, మీరు కూడా చూస్తున్నారు కదండి. ఈ సమ్మర్ స్పెషల్ చిన్న రసాలు బంగినపల్లి పళ్ళు అనమాట. కూడా చాలా టేస్ట్గా కట్ చేసుకుని తినేసాము. పచ్చడి కూడా పట్టేసుకున్నాం అనమాట. ఈ వీడియో నేను పోస్ట్ చేసేటప్పటికల్లా ఏమైంది, మీరు పెట్టకండి, ఇక కింద పెట్టకండి, పెట్టుకునే ప్లేస్లో పెట్టేద్దాం. మళ్ళీ నేనేమంటానంటే ఒక రోజు ఇట్లా గాలి కారణించేసి సరే అని తీగి వచ్చేసినట్టు కదా, కాయలు కోసుకొని చూద్దాము. పడినట్టే కదా, ఇంకా ఈ రోజు గాలి కారణిద్దాం స్వామి. వద్దా పెట్టేసుకోవడమేనా? పెట్టేసేద్దాం మరి, పదండి పెట్టేద్దాం. మనకు 3 ఏళ్ళు పట్టిస్తున్నారు వీళ్ళు. యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసి వీటిని నీళ్ళల్లో కొద్దిసేపు అట్లా నానబెట్టేసి తుడిచి తొడలు తీసి వీటిని కొట్టించుకురావడం ఒక టాస్క్. మొక్కలు అక్కడ మార్కెట్లోనే ఉంటారు, మాట చెప్తే కొట్టేసేస్తారు. కాయ కింద తీసుకుంటారు. హ్యాపీయా మీరు? ఇప్పుడు పోయింది వచ్చి పెద్దరసలు కావు కదా, చిన్నదే కదా. పెద్దరసలు పుల్లగా ఉంటాయి, బాబు తినాలనిపించదు. చూస్తున్నారు కదండి, పిక్లు అయితే రెడీ అయిపోయిందనమాట. ఇది పెట్టి ఒక 3 days అవుతుంది అంతే. సో దీన్ని మళ్ళీ మనం తిప్పాలన్నమాట. ఈరోజు ఇంకా తిప్పలేదు, జస్ట్ మీకు అలా చూపిస్తున్నాను. కలిపేసిన తర్వాత ఇంకా తిప్పలేదు, ఈరోజు తిప్పాలన్నమాట. మనకి ఈ సమ్మర్ అయితే పచ్చడి తయారైపోయింది. ఈరోజు అయితే జాడి తీసుకొచ్చారనమాట. జాడి ఆవకాయ పెట్టుకునే జాడీలు ఉంటాయి కదా, అయితే తెచ్చేసారు. ఇంకా అందులో షిఫ్ట్ చేసేయాలన్నమాట. ఇదంతా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందమైన లోకం.